హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు మనం చాక్లెట్ కేక్ ఎలా చేయాలో తెలుసుకుందామా. ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకొని క్లింగ్ వ్రాప్ చేసుకొని 30 to 45 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఈలోపు మనం గనాష్ ప్రిపేర్ చేసుకుందాం. గనాష్ మనం మెయిన్గా డ్రిప్పింగ్స్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఫ్రెష్ క్రీమ్ అండ్ చాక్లెట్ రెండు 1:1 రేషియోలో తీసుకోవాలి. ఫస్ట్ చాక్లెట్ని ఒక 50 grams తీసుకుంటున్నాను. అలాగే అమూల్ ఫ్రెష్ క్రీమ్ని కూడా సేమ్ రేషియోలో 50 grams తీసుకుంటున్నాను. సో మనం గనాష్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద మనం 50 grams అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కదా, సో దాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని కలుపుకుంటూ వేడి చేసుకుందాం. హీట్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్తో చాక్లెట్ మొత్తం కవర్ చేసి 2 to 3 minutes సైడ్కి పెట్టుకొని తరువాత క్రమ్స్ లేకుండా మిక్స్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత 2 to 3 tablespoons ఆఫ్ గనాష్ అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా ఒకసారి దాంట్లో ఈ విప్పింగ్ క్రీమ్లో మిక్స్ చేసుకుందాం. కేక్ బేస్కి కొద్దిగా గనాష్ అప్లై చేస్తున్నాను. సో కేక్ ఏంటంటే మనం ట్రావెల్ చేసి అంటే ఆర్డర్ ఇచ్చేటప్పుడు జారిపోవడం కానీ స్లిప్ అవ్వడం ఇలాంటివి ఏం జరగదు అనమాట. అండ్ చాక్లెట్ స్పాంజ్ లేయర్స్ని నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలి అని తెలియాలంటే కనుక పైనాపిల్ కేక్లో నేను ఆల్రెడీ చూపించాను. సో ప్లీజ్ చెక్ ద వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని పేపర్ బ్యాగ్లోకి తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్ టు ఎండ్ చక్కగా కేక్ లేయర్ని కవర్ చేసుకోండి. మీరు విప్పింగ్ క్రీమ్ని గమనిస్తే కొద్దిగా ఓవర్ విప్ అయినట్టుగా కనిపిస్తుంది. సో బబుల్స్ అలా వచ్చి, సో అలా అయినప్పుడు ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ప్యాలెట్ నైఫ్ తీసుకుని దాన్ని స్లాంట్గా పెట్టుకుని ఒక ఎడ్జ్ మాత్రమే టచ్ అయ్యేటట్టుగా చూసుకుంటూ ఈ కేక్ లేయర్లో ఉన్న ఎక్సెస్ విప్పింగ్ క్రీమ్ని అంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ ఇలా ఓవర్గా విప్ అయినప్పుడు వామ్ వాటర్లో మన ప్యాలెట్ నైఫ్ని 2 to 3 minutes ఉంచుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా విప్పింగ్ క్రీమ్ని కవర్ చేసుకోవాలి.
ఈ షార్ట్ లో యాంగిల్లో చూపించడానికి ఒక రీజన్ ఉంది. సో మీకు ఇప్పుడు క్రమ్ కోటింగ్ అంటే ఏంటో చెప్పడానికి అనమాట. సో క్రమ్ కోటింగ్ అంటే ఏం లేదండి, కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకొని మొత్తం కేక్ అంతా అప్లై చేసుకోవాలి, సైడ్స్ అంతా. సో దానివల్ల ఏంటంటే ఒకసారి అప్లై చేసుకొని తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కేక్ స్టిఫ్గా ఉంటుంది, ప్లస్ ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకునేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ప్యాలెట్ నైఫ్ని క్లీన్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ స్మూత్ ఫినిషింగ్స్ కోసం వామ్ వాటర్లో డిప్ చేసుకుంటూ ఫినిషింగ్ ఇచ్చుకోండి. మళ్ళీ క్లీన్ చేసుకోవడం, వామ్ వాటర్లో డిప్ చేయడం, మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చుకోవడం. ఈ ప్యాటర్న్లో కనుక చేస్తే మీకు ఓవర్ విప్ అయినా సరే, ఒకవేళ విప్పింగ్ క్రీమ్ నీట్గా ఫినిషింగ్ మాత్రం నీట్గా వస్తుంది, అండ్ టేస్ట్లో కూడా ఏ డిఫరెన్స్ ఉండదండి. ఫైనల్గా మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా గనాష్, దాంతో మనం డ్రిప్స్ వేసుకుందాం. సో ఒకవేళ మీరు ఇదంతా చేసే లోపల గనాష్ కనుక కొద్దిగా గట్టి పడిపోతే కనుక జస్ట్ కొద్దిగా వాటర్ కలుపుకొని ఒకసారి హీట్ చేసుకున్నారంటే మళ్ళీ అది లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుందండి. సో తర్వాత మనం డ్రిప్స్కి ఇలా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా స్పూన్తో అయినా మనం డ్రిప్స్ వేసుకోవచ్చు, లేదా పైపింగ్ బ్యాగ్ తీసుకుని పైపింగ్ బ్యాగ్తో అయినా డ్రిప్స్ వేసుకోవచ్చు. రోజెట్స్తో మనం ఫైనల్ డెకరేషన్ చేసుకుందాం. సో మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మిడిల్లోనే ఎండ్ చేయాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా అలానే ఒక 2-3 టైమ్స్ మీరు కనుక విడిగా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అది పెద్ద ఏమీ అంటే అంత పెద్ద విషయం ఏం కాదు. ఫైనల్లీ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్తో ఫైనల్ టచ్ ఇచ్చేసుకున్నాం. చూసారా, జస్ట్ బిస్కెట్స్ పెట్టంగానే కేక్ లుక్కే మారిపోయింది కదా. అంతే అండి. ఈరోజు వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.